ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి సాంప్రదాయము చట్టబద్ధంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం సకాలంలో వేతన సవరణ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పిఆర్సి కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ వేతన సవరణ కమిటీ అమలు చేయాలని డిమాండ్ చేసిన కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అనేక రకాలుగా వేధింపులకు గురి చేశాడు. ఉద్యోగ సంఘాలలో చీలికలు తీసుకొచ్చాడు. కానీ వేతన సవరణ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మాత్రము ఆ ప్రభుత్వం అమలు చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది, 14 నెలలు పూర్తి అయిపోయినాయి. ఇంతవరకు దాని మీద అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. 2023 జూలై 1 నుండి కొత్త పిఆర్సి అమలు కావాల్సి ఉండింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అమలు కాలేదు. ఈ రకంగా ఈ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులను పెడితే ఈ సమస్యలు ప్రశ్నిస్తారనేటువంటి భయంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనం ఇస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో మెడికల్ రియంబర్స్మెంట్ పథకం, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ పథకము మరి అది అమలు చేసే పరిస్థితుల్లో లేదు. దానికి సంబంధించినటువంటి ఆసుపత్రులకు సకాలంలో చెల్లించని కారణంగా ప్రభుత్వం రియంబర్స్మెంట్, ఈ ఆసుపత్రి కూడా ఈరోజు ఉద్యోగస్తులకు మరి సకాలంలో మెడికల్ హెల్త్ స్కీము అమలు జరగని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా మెడికల్ ఫెసిలిటీస్ మేము సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు అన్యాయానికి గురవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా ఉద్యోగస్తులకు అన్యాయం చేసింది. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా పదవీ విరమణ అంటే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కు పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ కమ్యూనిటేషన్ కానీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఈరోజు వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే రావాలో అవి అందే పరిస్థితి లేదు. మరొక దిక్కు మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందిస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వము రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్ అయిన తర్వాత గౌరవప్రదంగా వాళ్ళను సంతోషంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఇంటికి పంపాల్సింది పోయి వాళ్ళ పుట్టెడు దుఃఖంలో ఉంటే మరి ఆ రకంగా అదేవిధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మనము రిటైర్మెంటే ఉద్యోగాలు అవుతున్నారు, కానీ ఖాళీ అయినటువంటి భర్తీలను మాత్రము
ఈ ప్రభుత్వం పూర్తి చేయడం లేదు. అనేక శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడంలో మాత్రము ఇంతవరకు ఈ ప్రభుత్వం వేరించే పరిస్థితి లేదు. మనం చూసాం, ప్రతి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ అన్ని మీటింగ్లో చెప్పారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, కానీ ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ మంచి ఉద్యోగాలు రాకపోతే అందరికి కూడా నిరుద్యోగ భృతి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానని చెప్పాడు. 4,000 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పాడు. మరి 14 నెలలైంది, ఒక్క వ్యక్తికి, ఒక యువకుడి కూడా ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువకులను మరి చుట్టూ తిప్పుకొని జేజేలు కొట్టించుకొని మోసం చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, మన హైదరాబాద్లో అశోక్ నగర్లో ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అక్కడ అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అనేక రకాల కోర్సులు వాళ్ళు చెప్తారు. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన సివిల్స్కి ప్రిపేర్ కావాలన్నా, గెజిటెడ్ ఉద్యోగాలకు కావాలన్నా అన్నిటి కూడా అక్కడ కోర్సులు చెప్తారు. ఆ ప్రాంతంలో చాలా లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ముఖ్యంగా అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర చెట్ల కింద వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అటువంటి నిరుద్యోగుల మధ్యకి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు ఎలక్షన్స్ ముందు వెళ్ళి అనేక రకాల హామీలు ఇచ్చారు. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తా ఉన్నాను, సంవత్సరం పూర్తి అయిపోయింది కదా, మీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. ఒకవేళ భర్తీ చేస్తే అశోక్ నగర్ లైబ్రరీకి రావాల్సిందిగా నేను రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి విషయం కానీ, ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ మోసం చేసినటువంటి చరిత్ర ఈరోజు మన కళ్ళ ముందు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ 14 నెలలుగా వాళ్ళకి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి లెక్కేస్తే ఈరోజు ఒక్కొక్క నిరుద్యోగికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 56,000 రూపాయలు బాకీ పడింది ఒక నిరుద్యోగికి. ఈ 14 నెలలు ఇంటూ 4,000, ఆల్మోస్ట్ 56,000 ఈ ప్రభుత్వం నిరుద్యోగి చెల్లించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు చేసింది, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగులు బొందబెట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి మరి ఏర్పడబోతుందని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్, అనేకమైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళందరినీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయిన తర్వాత వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎంసెట్ రాసిన తర్వాత అన్నింటిలో కూడా వాళ్ళందరినీ అక్కడక్కడ పంపించారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ కాలేజీల్లో సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా లెక్చరర్స్ అరకొర పెట్టడము, ఉన్న లెక్చరర్స్ కూడా సరైన జీతాలు రాకుండా ఇబ్బందులకు గురి కావడం,